నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఈఎంఐ లో ఫోన్ తీసుకునే వారికి అలర్ట్. లోన్ ద్వారా ఫోన్ కొనే వాళ్లకు ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్ షాక్ ఇవ్వనుంది అని మీకు తెలుసా? అయితే ఇకపై ఈఎంఐ కట్టకపోతే మీ ఫోన్ పని చేయకుండా లాక్ అయ్యే ముప్పు ఉంటుంది అంటున్నారు. లోన్లు ఎగ్గొట్టే వాళ్లకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ ఈ నూతన నిబంధనను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు లాభం చేకూరనుంది. ఈ కొత్త రూల్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫోన్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ కొత్త నిబంధన తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ రూల్ అమల్లోకి వచ్చాక ఈఎంఐలు కట్టకపోతే మీ మొబైల్ నేరుగా లాక్ అయిపోతుంది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు ఈ అధికారాన్ని ఆర్బీఐ ఇవ్వబోతుంది అని తెలుస్తోంది. ఇకపోతే ఇండియాలో మూడింట ఒక వంతు ఎలక్ట్రానిక్ వస్తువులు లోన్ పద్ధతిలోనే కొనుగోలవుతున్నాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల కోసం ఎక్కువ మంది ఈఎంఐలు తీసుకుంటున్నారు. 2024 హోమ్ క్రెడిట్ స్టడీ ప్రకారం ఈ విషయం బట్టబయలైంది. భారత్ లో 116 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయన్నది ట్రాయ్ సమాచారం. ఇప్పటికే ఒకసారి ఆర్బీఐ ఈ రూల్ ను బ్యాన్ చేసింది. అప్పట్లో బ్యాంకులు కస్టమర్ లోన్ కట్టకపోతే ఫోన్లను లాక్ చేసేవి. దానికి ఒక ప్రత్యేక యాప్ ను వాడేవి కూడా. కానీ మళ్ళీ చిన్న చిన్న లోన్స్ తీసుకొని వసూలు చేయకపోవడం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆర్బీఐ అనుమతి ఇవ్వబోతుందని తెలుస్తోంది. ఫోన్ లాక్ రూల్స్. మొదట కస్టమర్ నుంచి అనుమతి తీసుకోవాలి. లోన్ కట్టలేని పరిస్థితి వస్తే ఫోన్ లాక్ చేయవచ్చునని లోన్ ఒప్పందంలో క్లియర్ గా చెప్తారు. ఫోన్ లాక్ అయినా కస్టమర్ వ్యక్తిగత డేటాను బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ యాక్సెస్ చేయకూడదు అని సూచిస్తారు. ఈ రూల్ వల్ల బజాజ్ ఫైనాన్స్, డిఎంఐ, చోళమండలం లాంటి కంపెనీలకు లాభం కలుగుతుంది. ఎందుకంటే ₹1,00,000 లోపు చిన్న రుణాలు వసూలు చేయడం వీళ్లకు ఈజీ అవుతుంది. 85% కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇస్తున్నాయి. అయితే వినియోగదారుల హక్కులపై ఆందోళన కూడా ఉన్నాయి. ఫోన్ లాక్ అయితే చదువు, ఉద్యోగం, ఆన్లైన్ సర్వీసులు అన్ని కష్టమవుతాయి. వినియోగదారుల సంఘాలు చెబుతున్నాయి. లక్షలాది మందిపై దీని ప్రభావం పడనుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ నూతన నిబంధన బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నప్పటికీ వినియోగదారుల హక్కులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులు వినియోగదారుల ఫోన్ లాక్ చేస్తే వారి ఉపాధి, విద్య, ఆర్థిక సేవలను దూరం చేసినట్లు అవుతుందని క్యాష్లెస్ కన్స్యూమర్స్ వ్యవస్థాపకుడు ఎల్ శ్రీకాంత్ అన్నారు. ఇది లక్షలాది మంది వినియోగదారులపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అయితే ఈ కొత్త రూల్ పై ఆర్బీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. లోన్ డిఫాల్ట్ ను తగ్గించేందుకు బ్యాంకులకు అనుకూలమైన నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకునే అవకాశం ఉంది. ఇక మీరు కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటే ముందు డబ్బులు కూడబెట్టుకొని నేరుగా కొనండి. ఒకవేళ ఎందుకంటే ఆర్బీఐ కొత్త రూల్ వస్తే ఈఎంఐ మిస్ అయ్యే ప్రతిసారి మీ ఫోన్ లాక్ అయ్యే ముప్పు తప్పదనేది స్పష్టంగా కనిపిస్తోంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.